జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు వద్దకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారేమో అనుకున్నా, కానీ నందిగం సురేష్ ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై జరిగిన దాడిలో నందిగం సురేష్ లేనాడడం విడ్డూరంగా ఉందన్నారు. వరదతో ప్రజలు అల్లాడుతుంటే తూతూ మంత్రంగా 2 సార్లు వచ్చి వెళ్లారు. ఏమైనా బాధితులకు సహాయం చేశావా అని మండిపడ్డారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. సూపర్ 6లు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేస్తున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోటార్లు కానివ్వండి, ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది. దాని యొక్క పరిస్థితి అంచనా వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. ఎక్కడ ఉపద్రవం వస్తే రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉంటాడనేది ప్రజలందరూ తెలుసు. ఇక్కడే కాదు, గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రం ఒరిస్సాలో కూడా ఉపద్రవం వచ్చిన రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్పీని కలెక్టర్లు పంపించి దారులన్నింటిని కూడా బాగు చేయించి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో వారందరూ సహాయ సహకారం అందించినటువంటి మనసు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదా? మీరు చూడలేదు ఆ రోజున? శ్రీకాకుళం జిల్లాలోనే వరదలు వస్తే మీరు ఆ రోజున పాదయాత్ర చేస్తే శ్రీకాకుళం జిల్లా ఉన్నారు. ఒకప్పుడు కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు అక్కడికి. అమరావతిలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు అక్కడికి. మీకు కనీసం వరదల్లో పరామర్శించడానికి, ప్రజల్ని ఆ బురద నీటిలో వెళ్ళడానికి, ఆ బురదలో ప్రజలు చూడటానికి మనసు రాదు. కానీ వారిని ఆదుకునేటువంటి నాయకుల్ని విమర్శించడానికి కానీ వారిపై బురద వెళ్ళడానికి మాత్రం చాలా పెద్ద మనసు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాపాలన అంటే అవినీతి చేయటం కాదు, ప్రజలకి నెలకింత డబ్బులు ఇవ్వడం కాదు. ప్రజలు సురక్షితంగా మాకు ఈ పరిపాలన అందిస్తా ఉంది, మేము హ్యాపీగా సంతోషంగా నిద్రపోవచ్చు, మాకు ఎక్కడ కూడా కష్టాలు రావు, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ తాకట్టు పెట్టదు. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల వల్ల మేము బజారు పాలు కావనేటువంటి మంచి ఆలోచనతో ప్రజలు పండుకోవాలి. అంతేగాని నీలాగా చేసే అప్పులకి, నీలాగా చేసే బెదిరింపు రాజకీయాలకి పరిశ్రమలు రాలేదు. ఎక్కడా కూడా మంచి కార్యక్రమం చేపడతామన్నటువంటి నాయకులు లేరు. దౌర్జన్యాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళు వైసీపీ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇవన్నిటి చూసి భయపడిపోయినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలని చెప్పి పక్కన పెట్టారు. ఈ రోజున మరలా ఇంత చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇద్దరు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు. ఏలేరు వాకు వస్తే స్వయానా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. ఏదైతే ప్రజలు సురక్షితంగా ఉండాలో సూచనలు చేశారు, దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. కనీసంగా మీరు ఒక్కలనే కూడా ఎవ్వరూ కూడా మేము ప్రజల తరఫున పనిచేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం, మా వంతుగా ప్రజలకి సహాయం చేస్తాం చెప్పినటువంటి నాయకుడే లేరే. ఏదో నువ్వేదో ఊరక షూటింగ్ వచ్చినట్టు వస్తున్నావు. ప్రిస్క్రిప్షన్ కలిగితే ఆ నీళ్లు వరకు అడ్డు అవుతాయి, కానీ డ్రైన్ అప్పుడు కూడా కొల్లేరు అయిపోతుంది, మురుగులాగానే పోతుంది. మురుగప్పుడు పైకి రాదు, మురుగు కిందకే పోవాలి. ఆ విషయం కూడా తెలియకున్నటువంటి నువ్వు, ఆ విషయం తెలిసిన చెప్పేవాడు కూడా లేనటువంటి నీ పార్టీలో నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడేసేసి ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో ప్రజలు కూర్చోబెట్టారు. నీ తెలివితేటలుండో ప్రజలు గ్రహించారు, నీకున్నటువంటి సమర్థత ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నిన్ను తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడితే ఇవాళ నువ్వు వచ్చి మా వాళ్ళని అన్యాయంగా చేశారు, వీళ్ళని అన్యాయంగా చేశారు. ఏం నందిగం సురేష్ గారి పాత్ర లేదా?
అదేమంటే తెలుగుదేశం ఆఫీసులో ధర్నా చేయడానికి పోతే నెట్టుకుంటే రాళ్లు పడినాయి అంట. అంతకంటే సిగ్గుమాలిన మాట ఇంకేమైనా ఉందా? యావత్ ప్రపంచం చూస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మీ వాళ్ళు దాడి చేసి పగలగొట్టారా, లేకపోతే మీ వాళ్ళు అక్కడేదో నిరసన తెలియడానికి వెళ్తే నెట్టుకుంటే రాళ్లు పడినాయా? సమాజం చూడలేదా? నువ్వు ఈరోజు కొత్త భాష చెప్తావా? దాని తోడు మళ్ళీ ఏదో పడవలు రాజకీయం అంటావు. కనిపిస్తున్నాయి కదా పడవలు. అక్కడికి వచ్చినటువంటి పడవలకి క్లియర్ గా మీ పార్టీ రంగులు. నువ్వు కనుక ఏ రకంగా స్కూల్స్ కి, ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా కనిపించిన జడలో రంగేసావో, ఆ రకంగా వాళ్ళు కూడా నీటిలో ఉండే పడవలు కూడా రంగులేశారు కదా. ఆ రంగులు కనిపిస్తున్నాయి కదా. కాదని ఎవరంటారు? దానికి సాక్ష్యం కావాలనా? మరి అంత పెద్ద పెద్ద బోట్లు ఏ రకంగా కొట్టుకొచ్చినాయి? లంగరేస్తే సముద్రంలోనే కదులుదే. లంగరేస్తే సముద్రంలోని ఆటుపోట్లకే బోటు కదులుదా బయటికి. అలాంటిది లంగరేస్తే మీరు బోట్ ఎందుకు వస్తుంది? అది కావాలని మీరు చేసేది కాదని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఎవరికో పెడతావు. ఒకసారి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరేది ఒకటే, మీరు ఇంత పెద్ద విపత్తులో కూడా మీ పార్టీ నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా ఏ ప్రాంతాన్ని పరిశీలించింది లేదు. ఎక్కడా కూడా వరద సహాయ చర్యలో పాల్గొన్నది లేదు. ఎక్కడా కూడా చిన్న పార్టీ సహాయ కార్యక్రమం కూడా చేసింది లేదు. మీరు అలాంటి మీరు వచ్చి ఈ రాష్ట్రం గురించి ఇంకా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వచ్చినప్పుడు. ఇప్పటికైనా సరే మీరు రాజకీయ పార్టీలో కాదు, మీది రాజకీయ నాయకులు కాదు మీరు అనేది మీరు గ్రహించి ఇకనైనా సక్రమంగా ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటారు. మేము మాట్లాడుతూ చెప్తాం ఏదో సూపర్ 6 సూపర్ 7 గేట్ చేస్తాడు పెద్ద, దాని గురించి తెలిసిన వాళ్ళగా. సూపర్ 6 సూపర్ 7 గురించి నువ్వు గేట్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వంలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎలా చేయాలో కుటుంబ ప్రభుత్వం తెలుసు. నువ్వు వచ్చావు పోయావు, ఎంతసేపు నేను అది పంచాను ఇది పంచాను, జగన్ అన్న ఉంటే ఇది వచ్చేసేదని చెప్పడమే. నువ్వు నీకు తెలిసింది ఒకటే, సావులు డబ్బు. ఆ రెండు తప్పితే నీకేం తెలియదు నీకు. అందుకని గ్రహించారు కనుక నిన్ను ఎన్ని స్థానాలు ఇవ్వాలి అన్ని స్థానాలకి ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు ఇట్లానే మీ నాయకుల్ని తప్పు చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. వాళ్ళని పరామర్శించుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా మీరు గడపాల్సింది తప్పితే అంతకమించి మీరు చేయగలిగింది ఏమీ లేదన్నది ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా